అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. So for the last couple of weeks we've been talking about the seven spirits of God. గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క 7 ఆత్మల గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. గమనించండి, ఎవరైనా మొట్టమొదటిసారి వచ్చినట్లయితే లేకపోతే కొన్ని వారాలు మిస్ అయినట్లయితే ఆన్లైన్ వెళ్ళి మీరు అందరూ కూడా యూట్యూబ్లో క్యాచప్ అవ్వాలని అని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఆ వాక్యాలు విని, సో ఈ రోజు నేను ఏదైతే బోధించాలని కోరుకుంటున్నానో దాంతో మీకు సరి అయిన అవగాహన ఉంటుంది, సరి అయిన అండర్స్టాండింగ్ ఉంటుందని నమ్ముతున్నాను. ఆమేన్. సో ఈ రోజు మనకు కవర్ చేసుకోవాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి నేను రీక్యాప్ ఎక్కువ చేయను. సో ఈరోజు ఇది రన్నింగ్ బస్ క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేయాలి. ఆమేన్. సో మీకు బస్ స్టాప్ దగ్గర ఆగట్లేదు ఈ బస్సు, పరిగెత్తి బస్ ఎక్కాలి. ఆమేన్. ఓకే. ఇన్ ద బుక్ ఆఫ్ హోసేయా చాప్టర్ 4 and verse 6 the Bible talks about the fact that my people are destroyed for a lack of knowledge. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారని లేఖనంలో చూస్తూ గమనించండి, దేవునికి చెందిన వాళ్ళు దేని వలన నశించుచున్నారంట? జ్ఞానము లేక నశించుచున్నారంట. జ్ఞానము లేక నశించుచున్నారు. సో ఏంటి, వాళ్ళ రాక్షసులు బట్టి కాదు, వాళ్ళ సాతాను బట్టి కాదు కానీ జ్ఞానము లేక నశించుచున్నారు అంటున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము మనం ధ్యానిస్తున్నాము. ఇన్ Isaiah chapter 11 and verse 2 the Bible says the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and the fear of the Lord. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. సో మనం ఇప్పటి వరకు చూసిన దాంట్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇది దేవుని యొక్క 7 ఆత్మలు అనేది మనం నేర్చుకుంటున్నాము. 7 ఆత్మలు అంటే 7 దేవుళ్ళని కాదు, పరిశుద్ధాత్మ దేవునిలో మనము ఈ విధంగా 7 అభిషేకాలు మనము చూస్తున్నాం అనమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో స్వీకరిస్తామో ఈ 7 ఆత్మలు లేకపోతే 7 అభిషేకాలు కూడా మన జీవితం, ప్రతి క్రైస్తవుడి మీద ఈ అభిషేకాలు ఉన్నాయనేది మనము గుర్తించాలి. సో ఈ 7 అభిషేకాల్లో వన్ ఆఫ్ ద స్పిరిట్స్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. మరి 7 ఆత్మలలో ఈ యొక్క విషయాల్లో మరి ఒకటి తెలివి లేక జ్ఞానము అనే ఆత్మను గురించి మనం ధ్యానిస్తాం. ఓకే, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. మరి తెలివిని గూర్చిన ఆత్మ లేక జ్ఞానము గూర్చిన ఆత్మని చూస్తుంటున్నాం. సో గమనించండి, when it comes to the things of the spirit, ఆత్మీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఆత్మీయ విషయాల్లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అనేది మనం గమనించాలి. ఓకే, సో ఇప్పుడు ఎంతమందికి వంటలు చేయడం వచ్చు? ఎంతమందికి తినడం వచ్చు? ఓకే, నేను కూడా సెకండ్ కేటగిరీ అనమాట. వంటలు చేయడం రాదు కానీ తినడం మాత్రం మంచిగా తినగలుగుతాను. ఓకే, సో వంటలు చేసేటప్పుడు గమనించండి, ఏది వండాలన్నా, అది స్వీట్ అవ్వచ్చు, అది కూర అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు, కేక్ అవ్వచ్చు, ఏది వండినా కూడా దానికి ఒక పర్టికులర్ ఆర్డర్లో చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెలిస్తే సరిపోదు. ఓకే, ఏమేమి అవసరమో కిచెన్లో కొని తీసుకొస్తే సరిపోదు, కానీ ఏ విధంగా దాన్ని కలపాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఆత్మీయ విషయాల్లో కూడా చాలాసార్లు మనము కోరుకుంటాం కొన్ని విషయాలు మన జీవితంలో జరగాలని. ఈరోజు బ్రేక్ త్రూ సండే అంటున్నాం. బ్రేక్ త్రూ సండే అంటే చాలా మందికి కోరికలు ఉంటాయి. దేవా, నా జీవితంలో ఈ విషయంలో బ్రేక్ త్రూ అవ్వాలి, వేరే విషయంలో బ్రేక్ త్రూ అవ్వాలి, ఆర్థికంగా బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్లో బ్రేక్ త్రూ, స్పిరిచువల్గా బ్రేక్ త్రూ. కానీ ఈ బ్రేక్ త్రూస్ అన్నిటికీ కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అనేది మనము మర్చిపోకూడదు. వాగ్దానాలు విడుదల అవినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ వెన్ దేర్ ఇస్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ దట్ ఈస్ రిలీజ్డ్, ప్రవచనాత్మకమైన ఒక మాట విడుదలైనప్పుడు కూడా దేర్ ఈస్ ఎ డివైన్ ఆర్డర్ దట్ మస్ట్ బి ఫాలోడ్. అది నెరవేర్చబడుటకు ఒక క్రమము, దైవికమైన క్రమము అవసరమైంది. చూడండి, ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఎవరికన్నా ఒక యవనస్తురాలకి ఒక ప్రాఫెసీ వచ్చింది అనుకోండి. ఆ ప్రాఫెసీలో ఏంటంటే దట్ యూ షల్ బి ఏ గ్రేట్ మదర్, నువ్వు గొప్ప తల్లిగా ఉంటావు అనే ప్రవచనం విడుదలైనప్పుడు, బ్లెస్డ్ మదర్ లేక ఒక దీవెనకరమైన ధన్యురాలైన తల్లిగా ఉంటావని చెప్పినప్పుడు, ఉదాహరణకి ఆ వాక్యం ఎవరి జీవితం మీద విడుదలైంది అనుకోండి, ఆ వాక్యము నెరవేర్చబడ్డానికి ఒక ఆర్డర్ ఉంటుంది, కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. సో ఆ వాక్యంలో ఏం మాట విడుదలయ్యింది? ఆమె
ఒక దీవెనకరమైనటువంటి తల్లిగా ఉంటుంది అనేది. కానీ ఆ కేవలము ఆ వాక్యము తీసుకొని ఆమె పరిగెత్తడం మొదలు పెట్టలేదు. ఆ వాక్యము నెరవేర్చబడక ముందర కొన్ని వేరే స్టెప్స్ అవ్వాలి ఆమె జీవితంలో. అదేంటి? మొట్టమొదటిగా ఆమెకు పెళ్ళి అవ్వాలి. అవునా కాదా? ఆమేనండి. ఆమేన్. వాక్యం వచ్చింది అన్నంత మాత్రాన ఆమె ఏంటి పిల్లల్ని కండం మొదలు పెట్టకూడదు. హలో, just because she got the word that she will be a blessed mother does not mean that she will find any man that will have a relationship with her and start having babies. కాబట్టి ఒక ధన్యురాలైన తల్లిగా ఉంటుందనే ప్రవచనం విడుదలైంది కాబట్టి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని పిల్లల్ని కనడం కాదు. Remember, in that prophetic word, ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాటలో marriage was not talked about. మరి వివాహమును గురించి మాట్లాడబడలేదు. మాట్లాడబడనంత మాత్రాన అది స్కిప్ చేయొచ్చు అని కాదు. అర్థమవుతుందా అందరికీ? సో ఇప్పుడు మనకి తెలుసు దేవుని వాక్యం బట్టి, దేవుని యొక్క జ్ఞానం మనకి ఉంది కాబట్టి మనకి తెలుసు, ఓకే, ఒక యవనస్తురాలు తల్లి అవ్వాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము బట్టి, దేవుని యొక్క ఆర్డర్ బట్టి ఏం జరగాలి? మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఒక యవనస్తుడు రావాలి, ఆయనతో పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కండం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో దట్ ఈస్ ద డివైన్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. చూడండి, విషయముల యొక్క దైవికమైన క్రమమై ఉంటున్నది. So even with everything else in the things of the spirit, there is a divine order. ఆత్మీయమైన విషయాల్లో కూడా ఒక దైవికమైన క్రమము ఉన్నది. There are steps that must be taken. కాబట్టి తీసుకోవాల్సిన మెట్లు కూడా ఉంటున్నాయి. Sometimes what happens is, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే we're asking for the breakthrough మనలో గొప్ప విడుదల కావాలని అడుగుతున్నాము without having the knowledge regarding taking the necessary steps that will facilitate the breakthrough. ఆ యొక్క విడుదల కొరకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మెట్లు మనం తీసుకోవట్లేదు. Are you understanding that? అర్థమవుతుందండి. Now, which means there are certain steps or certain things precede other things. చూడండి, కొన్ని విషయాలను బయలుపరిచే కొన్ని విషయాల యొక్క క్రమము ఉన్నది. సో కొన్ని విషయాలు జరగక ముందర కొన్ని వేరే విషయాలు జరగాలి. సో పిల్లల్ని కనక ముందర పెళ్ళి అవ్వాలి. అర్థమవుతుందా అందరికి? సో అలాగే ఇప్పుడు ఇందాక కొన్ని వచనాలు కూడా చెప్పాను. ఏంటి? పాస్టర్ గారు నా జీవితంలో ఇది జరగాలి, పాస్టర్ గారు నా జీవితంలో అది జరగాలి. దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు? మొట్టమొదటిగా దేన్ని వెతకమన్నాడు? దేవుని రాజ్యం, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతికితే ఏం జరుగుతుందంట? అప్పుడు అవన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, మన జీవితంలోకి అయ్యే ఆటోమేటిక్ గా వస్తాయి. హల్లెలూయా. అలాగే ఇందాక ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. ఇంకొక స్థలంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. చాలా మంది దేనికోసం ప్రేయర్ చేస్తారు? ఏదో ఒకటి ఇవ్వబడాలని ప్రార్థన చేస్తారు. దాని గురించి నిజంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్టెప్ జరగక ముందర నువ్వు ఇంకొక స్టెప్ తీసుకోవాలి. అదేంటి? ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అది ఇవ్వబడును అంటున్నాడు. ఇంకొకటి, ప్రార్థన చేసే విషయాల్లో కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కానీ మార్క్స్ వార్త 11:24 ప్రకారం ఏమంటాడు? అది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని, అప్పుడు నీకు అవి కలుగును అంటున్నాడు. సో అది నీ జీవితంలో కలగక ముందర, అది నీ జీవితంలో నెరవేర్చబడక ముందర ఏం జరగాలి? ఏం స్టెప్ తీసుకోవాలి? గట్టిగా నమ్మాలి. ఏమని నమ్మాలి? పొంది ఉన్నామని నమ్మాలి. సో ఎప్పుడైతే నువ్వు ఆ స్టెప్ తీసుకుంటావో ఆటోమేటిక్గా ఆత్మీయ విషయాలు ఏమంటున్నాడు? ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు కాబట్టి సెకండ్ స్టెప్ ఆటోమేటిక్గా జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ విధంగా ఆత్మీయ విషయాల్లో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఒక క్రమం ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ని నువ్వు గలిబిలి చేయకూడదు. యు కెనాట్ మిక్స్ అప్ దట్ ఆర్డర్. ఆ క్రమమును గలిబిలి చేసి కలిపివేయకూడదు. ఐ యు అండర్స్టాండింగ్ దట్? అర్థమవుతుంది. చూడండి, నాకు ఇప్పుడు కిచెన్లోకి అప్పుడప్పుడు వెళ్తుంటాను, చూస్తుంటాను కాబట్టి అన్నము కావాలంటే బియ్యాన్ని ఫస్ట్ ఏం చేస్తారు? నీళ్ళలో కొద్దిగా కడుగుతారు. కడిగి అప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేస్తారు. ఎంత బియ్యం పెడుతున్నావు దాని ప్రకారంగా కొద్దిగా నీళ్ళు వేస్తారు, ప్రెషర్ కుక్కర్ పెడతారు, అప్పుడు హైలో పెడతారు. ఓకే, సో ఆ స్టెప్ ఒకటి నేను చూశాను అనుకోండి. ఓహో, సో ఎప్పుడన్నా అన్నం కావాలంటే నీళ్లు కలపాలన్నమాట, అడగాలి. సో బిర్యానీకి కావాల్సినవి అన్నీ నేను తీసుకొచ్చాను అనుకోండి, అంతా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ తీసుకొని అక్కడ పెట్టాలి టేబుల్ మీద. కానీ అప్పుడు నాకు గుర్తొస్తుంది నీళ్లు కలపాలి. సో అప్పుడు ఆ బిర్యానీ తీసుకోవాలి, పెద్ద డేక్షలు వేసి అప్పుడు నీళ్లు కలపడం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు తీసుకొచ్చి మీకు పెట్టాను అనుకోండి, దాండి ఇది కొత్త వెరైటీ సూప్ బిర్యానీ అంటారు అని.
తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు, కానీ బిర్యానీ టేస్ట్ ఉంటుందా? ఉండదు. ఉండదు. సో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఆర్డర్ తప్పిపోయింది. అందరికి అర్థమవుతుంది కదా? సో గమనించండి. సో మన జీవితాల్లో దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలంటే, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, వి మస్ట్ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ ఎ డివైన్ ఆర్డర్ అండ్ వి మస్ట్ ఫాలో దట్ డివైన్ ఆర్డర్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఒక దైవికమైన క్రమము ఉందని ఎరిగి ఆ దైవిక క్రమమును మనం అనుసరించాలి. సో ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి. Job chapter 22 verse 24. యోబు గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనము. మంటిలోని బంగారమును ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. Now that verse is talking about wealth and prosperity. అక్కడ ఐశ్వర్యమును ధనమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. And many of us would like to see that manifest. మరి అది ఒక బయలుపాటు జరుగుట అనేక మంది చూడాలని But కోరుకుంటారు. in order for that to manifest, go to verse 21. కాబట్టి అది బయలుపాటు కావాలి అంటే మొదట 21వ వచనంలోకి వెళ్ళాలా. Verse 21 says, "Now acquaint yourself with him and be at peace, thereby good will come to you." ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. Hallelujah. Amen. So ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలంట. సో నీకు ఉద్యోగంలో నీకు ఆర్థికంగా అంతా ఆశీర్వదించబడక ముందర, అన్ని జరగక ముందర, నీకు వెండి బంగారం ఇదంతా రాకముందర ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందేంటి? దేవునితో నువ్వు సహవాసము చేయాలి అంటున్నాడు. నెక్స్ట్ 2 వచనాల్లో కూడా దాని గురించి మాట్లాడి, అప్పుడు ఈ 3 వచనాల్లో ఆయన చెప్పినటువంటి నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో నీ జీవితంలో, దాని ప్రకారం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో, అప్పుడు 24వ వచనానికి వచ్చి అప్పుడు అంటాడు, ఈ విధంగా నీ జీవితంలో నువ్వు వర్ధిల్లు. Hallelujah. Amen. Amen. So always remember regarding that divine flow and wisdom of God in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని యొద్ద నుండి వస్తున్న దైవికమైన ప్రవాహము, దైవికమైనటువంటి క్రమమును నువ్వు శ్రద్ధ చూపాలి. Now the spirit of knowledge. చూడండి, ఈ యొక్క తెలివిని పుట్టించు ఆత్మను గురించి ధ్యానిస్తున్నప్పుడు గమనించండి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా పునాది, దేని ఏ విధంగా అది హెల్ప్ఫుల్ మీకు అర్థమవుతుంది. టుడే వాట్ ఐ వాంట్ టు డు ఇస్ టాక్ టు యు అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ దినము తెలివిని పుట్టించు ఆత్మను గురించి నేను మాట్లాడనే ఉన్నాను. Proverbs 20 and 20 verse 29. మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనము. యవనస్తులు బలము వారికి అలంకారము, తలనెరువు వృద్ధులకు సౌందర్యము. Okay, now write this down. The spirit of knowledge rests upon me, therefore I know beyond the boundaries of my education, life experience and life exposure. జ్ఞానం యొక్క ఆత్మ నా పైన ఉన్నది, అందువల్ల నా విద్య, జీవిత అనుభవము మరియు నా జీవిత బహిర్గతం యొక్క హద్దులు దాటి నాకు తెలుసు. Once again, the spirit of knowledge is upon me, therefore I know more than my education, my life experience and life exposure. తెలివిని పుట్టించు ఆత్మ నాపై ఉన్నది, అందువల్ల నా విద్య, జీవిత అనుభవము మరియు నా అవగాహనను మించి నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, నాలెడ్జ్ గురించి మాట్లాడినప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడము, కాలేజెస్కి వెళ్తాము, కాలేజ్ అయిన తర్వాత కూడా ఒకసారి ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంటాం. ఈ అన్నిటిలో కూడా ఏ క్లాస్ నువ్వు ఏదైనా అటెండ్ అయినా, డ్రైవింగ్ స్కూల్ అవ్వచ్చు, కుకింగ్ క్లాసెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా మనం ఒక క్లాస్ అటెండ్ అవుతున్నామంటే దేని గురించి అటెండ్ అవుతాం? నాకు కొన్ని విషయాల్లో జ్ఞానము లేదు, ఐ డోంట్ నో సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కొరకు క్లాసెస్ అటెండ్ అవుతాం. కరెక్టా? ఓకే. సో జ్ఞానము ముందర లేదు, ఇప్పుడు నేను ఆ క్లాస్కి వెళ్ళడం వల్ల లేని జ్ఞానము నేను పొందుకుంటున్నాను అనేటటువంటి ఆలోచన. సో ఇక్కడ మనం జ్ఞానం గురించి కేవలము న్యాచురల్గా ఆలోచిస్తే ఏ విధంగా వస్తుంది? నంబర్ 1, మన ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే, స్కూల్స్కి వెళ్తాము, కాలేజెస్కి వెళ్తాము, ఎడ్యుకేట్ అవుతాము, మన చదువుకున్న తర్వాత సర్టిఫికెట్స్, ఇది దాని ద్వారా మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఓకే. రెండోది ఇంకొక విధంగా ఎలాగంటే మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు ఎక్కడైతే పుట్టావో, ఎక్కడైతే పెరుగుతున్నావో, ఎటువంటి కుటుంబంలో పుట్టావో, ఎటువంటి దేశంలో పెరిగావో, ఏ స్కూల్కి వెళ్ళావో, కేవలం చదువు వస్తే సరిపోదు. ఒక్కొక్కసారి ఎటువంటి స్కూల్కి వెళ్ళావు, ఎటువంటి ఫ్రెండ్స్తో నువ్వు జీవించే, ఇవన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. కొంతమంది ఏమో మంచి కుటుంబంలో పుట్టి పెరుగుతారు, కొంతమంది ఏమో తల్లి లేకుండా పెరుగుతారు, కొంతమంది తండ్రి లేకుండా పెరుగుతారు, కొంతమంది తల్లి తండ్రి లేకుండా అనాథగా పెరగవచ్చు, కొంతమంది తల్లి తండ్రి ఉండొచ్చు కానీ జాయింట్ ఫ్యామిలీ అవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళే ఉంటారు కానీ ప్రతిసారి కూడా గొడవల్లోనే పెరిగారు అనుకోండి. ఇవన్నీ కూడా వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో దాని ద్వారా కూడా వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుంది. మూడోది ఏంటంటే లైఫ్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే నువ్వు వేరే ప్రాంతాలకు వెళ్ళావు. కొంతమంది ఇండియాలోనే వాళ్ళ పేరెంట్స్
ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అనేక రాష్ట్రాల్లో జీవిస్తారు అనమాట. సో ఎక్స్పోజర్ వచ్చింది వాళ్ళకి. కొంతమంది నార్త్ ఇండియాలో జీవించారు, కొంతమంది సౌత్ ఇండియా, కొంతమంది ఈస్ట్కి వెళ్ళారు, కొంతమంది వెస్ట్కి వెళ్ళారు, కొంతమంది వేరే దేశాలకు కూడా వెళ్ళారు. సో ఈ వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఏమైంది, దే హ్యాడ్ ఎక్స్పోజర్ టు వేరియస్ థింగ్స్ ఇన్ లైఫ్. సో వాళ్ళ జీవితంలో ఈ ఎక్స్పోజర్తో కూడా జ్ఞానం వచ్చింది. అందరికి అర్థమవుతుందా? Yes, ఓకే. Pastor. కొంతమంది మీరు ఇంట్లో తెలుగు చదువుతా తెలుగులో మాట్లాడతారు, కానీ దాని తర్వాత ఎవరన్నా నార్త్ ఇండియాకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఉండడం వల్ల హిందీ కాకుండా వేరే భాషలు కూడా నేర్చుకోవడం మొదలు పెడతారు. అది ఎలాగొచ్చింది? మీ తల్లిదండ్రికి తెలియదు ఆ భాష, కానీ నీకొచ్చు. ఎందుకు? నీకు ఆ ఎక్స్పోజర్ ఉండింది కాబట్టి. వాళ్ళకి లేనటువంటి ఎక్స్పోజర్ నీకు ఉండింది. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు లాంగ్వేజెస్. కానీ ఇప్పుడు చాలా స్కూల్స్లో ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు, స్పానిష్ నేర్పిస్తున్నారు. మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ మన పిల్లలకి నేర్చుకుంటారు. ఎందుకు? మనకి లేనటువంటి ఎక్స్పోజరు వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అందరికి అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా న్యాచురల్గా ఆలోచించినప్పుడు ఈ మూడు విధాలు లేకపోతే ఈ మూడు ద్వారాల బట్టి మన జీవితంలో జ్ఞానము పెరుగుతుంది అనమాట. జ్ఞానం అనేది పెంచుకుంటాం మన జీవితంలో. కానీ ఇక్కడ చూడండి, ఈ అన్నీ కూడా దీస్ ఆర్ న్యాచురల్ వేస్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్. మరి తెలివిలో ఎదుగుటకు ఇవి ప్రకృతి సంబంధమైన విషయాలు. యూస్ ద వర్డ్ జ్ఞానం, డోంట్ యూస్ తెలివి. Yeah, Okay? These are 3 ways of growing in the knowledge. మరి ఈ యొక్క జ్ఞానంలో ఎదుగుటకు ఈ మూడు విధానాలుగా ఉంటూ ఉన్నాయి. But what the Bible is talking about is the spirit of knowledge. మరి జ్ఞానమును గూర్చినటువంటి ఆత్మనని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, జ్ఞానము ఈ ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు లోకములో నేర్చుకుంటున్న విషయాల గురించి మాట్లాడట్లేదు. కానీ కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మ దేవుని బట్టి లేకపోతే ఆయన అభిషేకము బట్టి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటామంట. హల్లెలూయా. Yes, amen. సో అందుకనే when the spirit of knowledge is upon you, you are not limited to your education, life experience and life exposure. జ్ఞానం యొక్క ఆత్మ మీ మీద ఉన్నప్పుడు విద్య, జీవిత అనుభవము, అవగాహన కంటే కూడా మీకు ఎక్కువగా తెలుసుకుని ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. చూడండి 2 తిమోతి 3:7 ఒకసారి చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:7 Yeah. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేకము. Okay. In English, this is what it says. They are forever inquiring or forever learning and okay, New King James, always learning and never able to come to the knowledge of the truth. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేదు. నేర్చుకుంటున్నారంట కానీ పొందుకోలేకపోతున్నారంట. Yes. They're ever learning, but they're not coming to the knowledge of the truth. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి రావట్లేదు. Which means, గమనించండి, అంటే ప్రతి క్రైస్తవుడికి కొన్ని విషయాలు ఆయనకి లేకపోతే ఆమెకి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలు నువ్వు లోకములో ఎలాగ నేర్చుకుంటారో దాన్ని బట్టి నువ్వు తెలుసుకోలేవంట ఈ విషయాలు. అర్థమవుతుందా? అందుకంటే కేవలము నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళినంత మాత్రాన్న ఈ జ్ఞానంలో నువ్వు ఎదుగుతావు అనేది కాదు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినంత మాత్రాన్న ఈ జ్ఞానంలో ఎదుగుతావు అనేది కాదు. దైవజనుడికి దైవజనరాలకి పుట్టినంత మాత్రాన్న కూడా నువ్వు అందులో జ్ఞానంలో ఎదుగుతావు అనేది కాదు. నేర్చుకోవట్లేదని కాదు. గమనించండి అక్కడ ఏముందో, ఆల్వేస్ లెర్నింగ్, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, never able to come to the knowledge of the truth. సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి రావట్లేదు. That means there is a way in which you have to come to the knowledge of truth that does not require natural means. సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి వచ్చుటకు ప్రకృతి సంబంధమైన వనరులతో అవసరం And లేదు. this is where the spirit of knowledge comes into play. ఇక్కడే జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ మీ యొద్దకు వస్తూ Somebody ఉన్నది. say hallelujah. హల్లెలూయా. Now remember, I said there is a divine order for things. చూడండి, కార్య సాధనకమునకు ఒక దైవికమైన క్రమము ఉన్నదని నేను Now, చెప్పాను. a lot of times divine order does not necessarily go with natural order. చూడండి, అనేక సార్లు ఖచ్చితంగా ఆ దైవికమైన క్రమము మరి ప్రకృతి సంబంధమైనటువంటి క్రమముతో కూడా వెళ్ళదు. Hallelujah. ఆమేన్. Go with me to Job chapter 32. Let's look at an example here. ఇక్కడ యోబు గ్రంథము 32వ ఒక ఉపమానాన్ని చూద్దాం. అందరికి అర్థమవుతుంది కదండి? Yes, Okay. Pastor. Job chapter 32. This is very important. Pay attention here.
ఇది చాలా ప్రాముఖ్యమైనది, మీరు శ్రద్ధ చూపండి. In Job chapter 32, we see, a time in Job's life where he's beginning to question a lot of things, and there are few people in his life that are beginning to counsel him and give him some direction. యోబు తన జీవితంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన వద్దకు వచ్చి తన స్నేహితులు తనకు సలహాను చెప్తూ ఉంటున్నారు. In verse 1 in the New Living Translation, Job's 3 friends refused to reply further to him because he kept insisting on his innocence. Verse 2, then Elihu, son of Barachel, the Buzite of the clan of Ram, became angry. He was angry because Job refused to admit that he had sinned and that God had the right to punishing him. Verse 3, he was also angry with Job's 3 friends, for they made God appear to be wrong by their inability to answer Job's arguments. Elihu had waited for the others to speak to Job because they were older than he. Verse 5, but when he saw that they had no further reply, he spoke out angrily. Elihu, son of Barachel, the Buzite, said, I am young and you are old, so I held back from telling you what I think. So there are 3 different friends, and then there is Elihu. మరి ఇక్కడ ఎలీహు ఉన్నాడు, మరి 3 స్నేహితులు కూడా ఉన్నారు. And by this time Job is already experiencing a lot of pain. ఇక్కడ యోబు అప్పటికే ఎంతో నొప్పి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. And at this point the 3 friends who are older than Elihu have spoken, but they have not necessarily spoken in the wisdom and knowledge of God. చూడండి, ఎలీహు కంటే పెద్దవారు, వయసులో పెద్దవారైన వారు ఆయనకు మాట్లాడారు, సలహాలు చెప్పారు, కానీ తగిన రీతిగా వారికి సలహాలు చెప్పలేదు. So Elihu is getting upset and he's angry. కాబట్టి ఇప్పుడు వారి మాటల చేత ఎలీహు కోపగించుకుంటూ ఉన్నాడు. And verse 6 he says, I am young and you are old, so I held back from telling you what I think. చూడండి, నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులై ఉన్నారు, ఆ హేతువు చేతనే నేను భయపడి నా తాత్పర్యమును మీకు తెలుపుటకు తెగింపలేదు. గమనించండి, ఎందుకు ఆపేసుకుంటున్నాడు, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు పెద్దోళ్ళు సరి అయిన విధానంలో యోబుని నడిపించగలుగుతారేమో అని నోరు ఆపేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు, ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ ఆ విధంగా అసలు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ఇందాక మనం చదివాం చూడండి, సామెతల్లో 20 అధ్యాయము 29వ వచనం, అక్కడే ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది, ద బ్యూటీ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ ఈస్ దేర్ గ్రే హెడ్ సజెస్టింగ్ విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకన్నా పెద్దవాళ్ళకి ఒక జ్ఞానము ఉండాలి. ఎందుకు? వాళ్ళ జీవితము జీవించారు, వాళ్ళు కొన్ని అనుభవాలు అనుభవించారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో, తెల్ల వెంట్రుకలు ఉన్నాయన్నంత మాత్రము వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు కాదంట. అంటే తెల్ల వెంట్రుకలు ఉన్నంత మాత్రాన అందరు పిచ్చోళ్ళని కాదు, ఓకే, వాళ్ళ మాట మనం వినకూడదని కాదు. కానీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయన్నంత మాత్రాన అందరికీ జ్ఞానం ఉందని కూడా కాదు. సో ఇక్కడ యోబు జీవితంలో ఏమవుతుంది, ఎలీహు యవనస్తుడు, ఈ 3 స్నేహితులు ఆయన కంటే పెద్దవాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, నోరు మూసుకున్నాడు, కానీ వాళ్ళు మాట్లాడిన దానిలో దేవుని యొక్క జ్ఞానము లేదంట. దేవుని జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నారు, అందుకనే ఆయన కోపం వచ్చింది ఆయనకి. సో ఇక్కడ చూడండి 7వ వచనం, ఐ థాట్ దట్ దోస్ హూ వర్ ఓల్డర్ షుడ్ స్పీక్, ఫర్ విజ్డమ్ కమ్స్ విత్ ఏజ్. వృద్ధాప్యము మాట్లాడదగునను, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకుంటుని. సో ఏమంటున్నాడు, వాళ్ళు పెద్దోళ్ళని వాళ్ళు మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే పెద్దోళ్ళు కాదా, వాళ్ళు జ్ఞానముతో మాట్లాడతారని నేను అనుకున్నాను అంటున్నాడు. కానీ చూడండి నెక్స్ట్ వచనము 8వ వచనంలో ఇక్కడ, బట్ దేర్ ఈస్ ఎ స్పిరిట్, ఎవ్రీవన్ సే బట్ దేర్ ఈస్ ఎ స్పిరిట్, బట్ దేర్ ఈస్ ఎ స్పిరిట్, బట్ దేర్ ఈస్ ఎ స్పిరిట్ విదిన్ పీపుల్, ద బ్రెత్ ఆఫ్ ద ఆల్మైటీ వితిన్ దెమ్ దట్ మేక్స్ దెమ్ ఇంటెలిజెంట్. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. హల్లెలూయా, ఆమేన్. బట్ దేర్ ఈస్ ఎ స్పిరిట్, ఒక ఆత్మ ఉన్నది. ఎవ్రీవన్ సే ద హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. See, he did not say but there is a college degree. మరి అక్కడ కాలేజ్ ఒక డిగ్రీ ఉన్నదని చెప్పట్లేదు. He's not saying but they have life experience. వారికి జీవిత అనుభవాలు ఉన్నాయని చెప్పట్లేదు. He's not saying they have life exposure. వారికి జీవిత అవగాహనలు ఉన్నాయని చెప్పట్లేదు. Remember, all of those things are good. అవన్నీ మంచివే, but they should never limit you. కానీ వాటితో పాటు హద్దులు వేయవద్దు. Are you understanding that? They should not place the boundaries of your life. వాటికి మీ జీవితంలో ఒక పరిమితి, హద్దులు వేయకూడదు. So here he says, but there is a spirit in the people.
కానీ నరులలో ఒక ఆత్మ ఉన్నది, and the breath of the Almighty is within them, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారిలో ఉన్నది, that makes them intelligent. వారికి వివేచన కలుగజేయును. Hallelujah. ఆమేన్. Somebody say, the Holy Spirit హోలీ స్పిరిట్ makes me wise makes me wise and makes me intelligent. and makes me intelligent. Hallelujah. Amen. Say it again. Say, the Holy Spirit Holy Spirit makes me wise makes me wise and makes me intelligent. and makes me intelligent. Verse 9, sometimes the elders are not wise. Sometimes the aged do not understand justice. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. సో గమనించండి, అంటే ఏంటి? లోకం నుంచి వచ్చేటటువంటి జ్ఞానం ఒకటి ఉంటది, కానీ దేవుని నుంచి వచ్చేటటువంటి జ్ఞానం కూడా ఉంటది. హల్లెలూయా. Amen. Amen. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరుగుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనము ఇంకా స్థానాన్ని మన జీవితంలో ఇస్తామో, అప్పుడు ఈ జ్ఞానము ఆ జ్ఞానములో మనము జీవించడం మొదలు పెడతాము. హల్లెలూయా. Hallelujah. So write this down. Not everyone with age and experience is wise and knowledgeable. వయసు మరియు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు తెలివైన వారు మరియు జ్ఞానవంతులు కారు. Not everyone with age and experience is wise and knowledgeable. వయసు మరియు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు తెలివైన వారు మరియు జ్ఞానవంతులు కారు. గమనించండి, అన్నంత మాత్రాన్న పెద్దవాళ్ళని మనము వినకూడదని కాదు, పెద్దవాళ్ళని గౌరవించొద్దని కాదు, పెద్దవాళ్ళు చెప్పింది వినకూడదు అనేది కాదు. కానీ దానికి అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పినంత మాత్రాన్న అది ప్రతిసారి సత్యము, అది ప్రతిసారి జ్ఞానము అనుకోవడం తప్పవుతుంది. పెద్దవాళ్ళని నమ్మే దానికన్నా కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవునిలో ఇంకా నమ్మాలి. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Hallelujah. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఎవరిలో Amen. ఉన్నవంట? ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు. అందరు యేసుక్రీస్తు అనండి. So the Bible says, in him lie the hidden all the treasures and wisdom and knowledge. ఈ జ్ఞానం అంతా కూడా ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తులో ఉందంట. సో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడగును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. గమనించండి, ఇది ఒక మర్మం అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ మిస్టరీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఇది మర్మమై ఉన్నది. సో ఒక దేవుని రాజ్యంలో మర్మం అంటే, లోకము ఆలోచించినట్టు మనం ఆలోచించలేము, లోకముకి వచ్చేటటువంటి అవగాహనతో మనము అర్థం చేసుకోలేము. ఇది దేవుని యొక్క రాజ్యంలో ఒక మర్మం అంట. ఈ మర్మం ఏంటి? దేవుని దైవ జ్ఞానము అంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంట? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీలోనున్నటువంటి క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంట? మీలోనున్నాడు. ఎక్కడండి? నాలో. గమనించండి, క్రీస్తు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడట్లేదు. క్రీస్తు అంటే ఆ అభిషేకము గురించి మాట్లాడుతున్నాం. Amen. Christ is the anointed one and his anointing. క్రీస్తు అనగా అభిషేక్తుడు, ఆయన అభిషేకం అని అర్థం. సో అభిషేకం ఎక్కడుందంట? నా లోపల ఉన్నది. అందరూ నాలో అనండి. నాలో. ఓకే, అభిషేకం నీలో ఉన్నది. ఆ అభిషేకములో జ్ఞానం ఉన్నది. సో జ్ఞానం అంతా కూడా ఇప్పుడు ఎక్కడుందండి? భయపడుతున్నారు ఎందుకు? ఎక్కడుంది? నా లోపల. గట్టిగా చెప్పండి. నా లోపల. అందరు గట్టిగా. నాలో ఉన్నది. హల్లెలూయా. ఎందుకు? నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, ఆయన మీద ఉన్నటువంటి జ్ఞానము నాలో ఉన్నది. హల్లెలూయా. సో గమనించండి, ఆ జ్ఞానము నాలో ఉన్నది అంటే ఇప్పుడు ఏ విధంగా నువ్వు ఆలోచించాలి, ఏ విధంగా జీవించాలి? గో విత్ మీ టు 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఓకే, గమనించండి. కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు. ఏంటి కనిపించలేదు? ఏది వినిపించలేదు?
దేవుడు మనకి ఏదైతే తయారు చేశాడో, ఏదైతే సృష్టించాడో, ఏదైతే మన కోసమో పక్కన పెట్టాడో, అది ఏ కన్నుతో కూడా చూడలేదంట, ఏ చెవితో వినలేదంట. గమనించండి, మనకి జ్ఞానము చాలా మట్టుకు ఏ విధంగా వస్తుంది? మనము చూసేదాన్ని బట్టి, మనము వినేదాన్ని బట్టి. ఇది ప్రతి ఒళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది we gain knowledge in our life most of the time through what we see and what we hear. అనేక సార్లు మనం చూచిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి జ్ఞానమును కానీ ఇక్కడ సంపాదించుకుంటున్నాం. పౌలు ఏమంటున్నాడు? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కోసము కొన్ని సృష్టించాడంట, మన కోసము కొన్ని తయారు చేశాడంట, మన కోసం కొన్ని పక్కన పెట్టాడంట. Yes. ఈ పక్కన పెట్టింది, సృష్టించింది, తయారు చేసింది ఏ కన్నుతో ఎవరు చూడలేదు, ఏ చెవితో ఎవరు వినలేదు. ఇక్కడ కళ్ళు గురించి, ఇంకా చెవు గురించి మాట్లాడుతున్నప్పుడు నీ న్యాచురల్ ఐస్, నీ న్యాచురల్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, కానీ చూడండి నెక్స్ట్ వచనము, 10వ వచనంలో ఏమన్నాడు? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. మనకైతే అన్నాడు, నాకైతే అనలేదు. మీరు చదివినప్పుడు ఓ పాలుకైతే అని చదవద్దు, నాకైతే అనండి. సో ఏ మానవుడు చూడలేదు, ఏ మానవుడు వినలేదు. సో అంటే ఏంటి? ఏ మానవుడికి ఆ జ్ఞానము లేదు. వాట్ ఈస్ ద న్యాచురల్ మ్యాన్? ప్రకృతి శరీర సంబంధమైన మనిషికి ఆ జ్ఞానము లేదు. ఎందుకు? ఎవరు ఇంకా చూడలేదు, ఎవరు వినలేదు కాబట్టి. కానీ ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. ఓకే, బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ దెమ్ టు us. కానీ దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. గమనించండి, అంటే ఏంటి? ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు. కేవలము పౌలు స్పెషల్ అపోస్టల్ కాబట్టి ఆయనకి బయలుపరిచాడు అనట్లేదు. గాడ్ హ్యాస్ రివీల్డ్ దోస్ థింగ్స్ టు us అంటున్నాడు. మనకందరికీ కూడా బయలుపరిచాడు అంటున్నాడు. ఎలాగ బయలుపరిచాడంట? ఆయన పరిశుద్ధాత్మతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడన్నా చూపించినప్పుడు, ఏదన్నా మాట్లాడినప్పుడు ఈ కళ్ళతో చూపించడు, ఈ చెవుల్లో మనం వినిపించదు, ఆత్మలో. అందరూ ఆత్మలో అనండి. ఆత్మలో బయలుపరుస్తున్నాడు. ఇంకొకటి గమనించండి, బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ అని ఉంది, బయలుపరిచి ఉన్నాడు. గమనించండి, ఏదైనా బయలుపరచబడ్డది అంటే ఇప్పుడు అది మూసి పెట్టలేదు అనమాట. ఇట్ ఈస్ ఓపెన్, తెరవబడి ఉన్నది. ఇట్ హ్యాస్ బిన్ రివీల్డ్, అది బయలుపరచబడి ఉన్నది. బయలుపరచబడి ఉన్నది అంటే జరిగిపోయిన విషయం గురించా, జరగబోతున్న విషయం గురించి మాట్లాడుతున్నా? జరిగిపోయిన విషయం. గట్టిగా చెప్పండి. జరిగిపోయిన విషయం. జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయింది అంటే నీకు ఆ విషయాలు తెలుసు అన్నట్ట, తెలియదు అన్నట్ట? తెలుసు అన్నట్టు. Are you understanding that? Amen. Now, here is the divine order. ఇక్కడ దైవికమైన క్రమము ఉన్నది. మన క్రమము, మన స్టెప్స్ ఎలాగనుకుంటాం? నాకేం తెలియదు, ఇప్పుడు ఈ క్లాస్కి వెళ్తాను, క్లాస్కి వెళ్ళిన తర్వాత జ్ఞానం వస్తుంది నాకు, అప్పుడు తెలుసుకుంటాను. దేవుడు అలాగా ఆలోచించట్లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఆత్మని నీకు ఇచ్చాను, పరిశుద్ధాత్మని నీ కొరకు ఇచ్చాను. సో ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడు అవుతావో, ఏ కళ్ళు చూడలేదు, ఏ రాజు చూడలేదు, ఏ ప్రవక్త చూడలేదు వాళ్ళ కళ్ళతో, ఎవరు కూడా వినలేదు, ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకోలేదు, ఏ బైబిల్ రీడింగ్ ప్లాన్ ద్వారా రాలేదు, ఏ నోట్స్ చూసి రాలేదు. నో ఐ హ్యావ్ సీన్ నార్ హియర్ హ్యాస్, బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్. గాని దేవుడు మనకి బయలుపరిచాడు. ఎలాగా? ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరిచాడు అంటున్నాడు. గమనించండి, బయలుపరిచాడు అంటే ఒక నూతన సృష్టిగా,
Remember this. As a new creation, you do not live in the realm of trying to get knowledge. You live from the place of having knowledge. నూతన సృష్టిగా జ్ఞానమును సంపాదించుకునే స్థితిలో నువ్వు ప్రయత్నించవు, కానీ జ్ఞానము పొందిన స్థితిలో నుండి నువ్వు ఉంటావు. Hallelujah. ఆమేన్. Hallelujah. Amen. సో గమనించండి, నువ్వు క్రైస్తవుడిగా నూతన సృష్టిగా మార్చబడినప్పుడు నువ్వు లోకములాగా, అందుకని లోక మర్యాదలు అనుసరింపొద్దు అంటాడు. ఎస్, ఆమేన్. ఇందాక డివైన్ ఆర్డర్ అంటే ఏమన్నా? దైవికమైన క్రమము. దైవికమైన క్రమము నేర్చుకోవాలి మనం. దైవికమైన క్రమం ఏంటంటే నాకు లేదు కాబట్టి ఇప్పుడు నేను పొందుకుంటాను కాదు. దైవికమైన క్రమం ఏంటంటే నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు. అది గర్వం కదండి? గర్వం కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అంటున్నావో, ఈ జ్ఞానంతో కాదు, ఇక్కడ ఉన్న జ్ఞానంతో అంటున్నావు నువ్వు. ఆమేన్. ఎందుకు? నాకు ఆయన బయలుపరిచాడు కాబట్టి నాకు తెలుసు. ఆయన బయలుపరచలేదు అనుకోండి, నాకు అన్నీ తెలుసు అని మనం అనలేము. కానీ మనం అన్నీ తెలుసు అని ఎందుకు అంటున్నామో, ఆయన కృప బట్టి. సో మనము అన్నీ తెలుసు అన్నప్పుడు ఆయన కృప ద్వారా ఏదైతే ఇచ్చాడో అది మనము విశ్వాసంతో పొందుకుంటున్నట్టు. ఎప్పుడైతే నాకేం తెలీదు, నాకు ఇంకా పొందుకోవాలి, నా జీవితంలో ఏం మంచి జరగట్లేదు, మంచి కోసం వెతుకుతున్నాను, నా జీవితంలో మంచి లేదు, మంచి కోసం వెతుకుతున్నాను, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం పొందుకోవాలని వెతుకుతున్నాను, నా జీవితంలో దీవెనలు పొందుకోవాలని వెతుకుతున్నాను, అది తప్పు. ఒక అన్యుడు అలాగా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక క్రైస్తవుడికి నీకు ఇంకొక వేరే స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక స్థానాన్ని ఇచ్చాడు. అది ఏమంటున్నాడు ఇక్కడ? సో పరిశుద్ధాత్మ దేవుని బట్టి ముందర ఎవరు ఏది చూడలేదు, ఎవరు ఏది వినలేదో అది దేవుడు నీకు బయలుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. He has already revealed these things to you. ఆయన వాటిని ముందుగానే మీకు బయలుపరిచి ఉన్నాడు. Hallelujah. Amen. Look at the next verse. 11వ వచనం. For the Spirit, no, 10వ వచనంలోనే. But God has revealed them to us through His Spirit. For the Spirit searches the things which are things, yes, the deep things of God. For what man knows the spirit of man except what man knows the spirit, things of a man except the spirit of the man which is in him. Even so, the things of God except the spirit of God. So అంటే ఏంటి? లోతైన విషయాలు కూడా మనకు తెలుసంట. ఆమేన్. ఎటువంటి విషయాలు? లోతైన విషయాలు. దేవునిలో ఏదైతే మర్మముగా ఉందో అది కూడా మనకు బయలుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏదైనా వాక్యం చూసి ఏంటో నాకు ఇదేం అర్థం అవట్లేదు అనొద్దు. అర్థమవుతుందా? ప్రతి వచనం నీకు తెలుసు. ప్రతి వచనము ఏ విధంగా ఆలోచించాలో కూడా నీకు తెలుసు. హల్లెలూయా. చూడండి, ఒక ప్రాబ్లం ఏంటంటే, మనకి సమస్య ఏంటంటే, మనం ఇంగ్లీష్లో చదివామనుకోండి, తెలుగులో కూడా చాలాసార్లు జ్ఞానము లేకపోతే తెలివి అని రాసి ఉంటుంది, కానీ గ్రీక్లో మనం చూస్తే 3 పదాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి అన్నిటికీ కూడా నాలెడ్జ్ అన్నారు అంతే. ప్రేమ అనే పదానికి కూడా చాలాసార్లు మన ఇంగ్లీష్ బైబిల్స్లో కేవలం లవ్ అని ఉంటుంది, కానీ నువ్వు గ్రీక్లోకి వెళ్ళావనుకోండి ఎన్నో రకాల ప్రేమల గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ గురించి మాట్లాడు, తల్లికి పిల్లలకు ఉండే ప్రేమ గురించి, స్నేహితుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ, ప్రతి రకమైన ప్రేమకి ఒక పదం ఉంటుంది. కానీ ఇంగ్లీష్కి వచ్చేసేటప్పటికి అన్నిటికీ కూడా ఏమంటాము? లవ్ అంటాము. సో ఒక్కొక్కసారి మనం అలా చదివినప్పుడు సరి అయిన అండర్స్టాండింగ్ ఉండదు మనకి. కానీ ఇక్కడ దేవుడు మనకి బయలుపరుస్తున్నది ఏంటంటే, జ్ఞానం గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రీక్లో 3 పదాలు వాడతారు. 3 పదాలు. సో ఇక్కడ ఎప్పుడైతే హీ హ్యాస్ రివీల్డ్ దీస్ థింగ్స్ టు అస్ అన్నప్పుడు, ఈ జ్ఞానము గమనించండి, లోకములో మనము తెలుసుకునేటటువంటి జ్ఞానము లాంటిది కాదు. నీకు ముందర తెలియదు కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు అనేది కాదు. చూడండి, మనము ఇఫ్ వి లుక్ ఎట్ నేచర్, సో ఇక ప్రకృతిని చూచినప్పుడు, థింక్ అబౌట్ ఎనీ యానిమల్, థింక్ అబౌట్ ఎనీ బర్డ్. మరి ఏదైనా పక్షిని గూర్చి కానీ ఏదైనా జంతువుని కానీ మీరు చూచినప్పుడు, థింక్ అబౌట్ అ ఫిష్. ఒకవేళ ఆ యొక్క చేపని గురించి ఆలోచించినప్పుడు, when it is born, అది పుట్టినప్పుడు it innately knows some things. మరి అది పుట్టుకతోనే కొన్ని విషయాల్ని ఎరిగి ఉంటూ ఉన్నది. Are you understanding that? అర్థమవుతుంది కదండి? ఏ చేప స్విమ్మింగ్ క్లాసెస్ తీసుకోదు.
ఏ పిట్ట ఫ్లయింగ్ క్లాసెస్ తీసుకోదు. దట్స్ రైట్. ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమవుతుందా? నడవడము మనకి మన పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ నుంచి సరిగ్గా నడవలేరు, కానీ వాళ్ళ కాళ్ళతో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు కూడా మీరు ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఒరే చేతులు కాదురా నడవడానికి, కాళ్ళు వాడాలరా, నువ్వు కాళ్ళు వాడాలని నేర్పించాల్సి వచ్చిందా? లేదు. ఎవరన్నా మీరు ఫస్ట్ నుంచి అసలు చేతుల మీద నడవడం మొదలు పెట్టేవారు, కానీ దాని తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నావో కాళ్ళు వాడాలంట ఎవరన్నా ఉన్నారా? లేదు. పుట్టుకతోనే మీకు తెలుసు కాళ్ళు నడవడానికి. See, that's knowledge that has come by birth. అది పుట్టుకతోటే వచ్చినటువంటి జ్ఞానము. అర్థమవుతుందా? సో దేవుడు ఏమంటున్నాడు, నూతన సృష్టిగా నువ్వు తిరిగి జన్మించినప్పుడు దానితో ఒక జ్ఞానం వస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే ఎవ్వరు ఏ కళ్ళతో చూడండి, ఏ చెవితో విననటువంటి మర్మాలు మనము తెలుసుకునేటటువంటి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కానీ పాస్టర్ గారు మరి నా జీవితంలో ఎప్పుడు అంత తెలివిగా ఎందుకు చేయనండి, నేను ఎప్పుడు పిచ్చి పనులు ఎందుకు చేస్తుంటాను? ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితాల్లో సత్యము మన జీవితంలో ఏకీభవించినప్పుడు మన జీవితంలోకి గమనించండి, ఏమంటాడు, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నువ్వు సత్యమును ఎరిగి ఉన్నప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. సత్యము స్వతంత్రం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కానీ అంటే ఏంటి, నువ్వు స్వతంత్రుడిగా అవ్వాలంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నట్టు? బంధకాల్లో ఉన్నట్టు, బంధకంలో ఉన్నట్టు. అవునా కాదా? ఎస్ పాస్టర్. సో బంధకంలోకి ఎలాగొచ్చావు అంటే ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ బంధకంలోకి వచ్చావు. ఈ లోకములో పుట్టినప్పుడే పాపంతో పుట్టావు కాబట్టి ఆ బంధకంలో ఉన్నావు, పాపంలో పెరిగావు కాబట్టి ఆ బంధకంలో ఉన్నావు. కానీ ఏ రోజైతే సత్యం వచ్చిందో ఆ సత్యముతో విడుదల వచ్చింది. ఆమేన్. ఆ సత్యంతో స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడైతే నీకు ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎక్కడైతే వాక్యం వింటున్నావో, ఎక్కడైతే నువ్వు పెరుగుతున్నావో, అక్కడ ఈ సత్యము ప్రకారము నీకు బోధ రావట్లేదనుకో, నీకు లోపల ఆ జ్ఞానం ఉన్నా నువ్వు వింటున్న దాన్ని బట్టి ఆ జ్ఞానము లోపలే ఉండిపోతుంది. అర్థమవుతుందా? నేను ఇందాక అన్నాను చూడండి, జ్ఞానానికి 3 పదాలు ఉంటాయని. ఒక పదం ఏంటంటే గ్రీక్లో నీకు పుట్టుకతోనే వచ్చేటటువంటి జ్ఞానం గురించి మాట్లాడతాడు. రెండో పదం దేనికి చెప్తాడంటే, నువ్వు ఇప్పుడు మనం స్కూల్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే జ్ఞానములో ఎదుగుతామో అటువంటి ఎదుగుదల గురించి మాట్లాడతాడు జ్ఞానము. మూడో పదం దేనికి వాడతాడంటే, నీకు లోపల ఉన్నటువంటి జ్ఞానము తర్వాత ఎదుగుతున్నటువంటి జ్ఞానము కలిసినప్పుడు. ఆమేన్. అర్థమవుతుందా? అది కలిసినప్పుడు. అందుకని మీరు చాలాసార్లు కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాక్యం వినడం మొదలు పెట్టారో, ఏంటిది ఎప్పుడు ఇలాగంటాడు, ఏంటి ఎప్పుడు ఇది వినలేదు అని ఒక సైడ్ ఉంటుంది. కానీ ఇంకొక సైడు నీ అంతరంగంలోంచి, నీ ఆత్మలోంచి అది కరెక్ట్, అది కరెక్ట్. నాకు ఇక్కడ అంతా అర్థం అవట్లేదు కానీ ఆయన చెప్పేది మాత్రం కరెక్ట్. అందుకని ఈరోజు కదా సాక్ష్యం చెప్పారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద టెస్ట్ మనీస్, అన్ని చర్చలు ఒకటే కదా అని ఏదో అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వాక్యం వినడం ద్వారా మార్పు. సో ఒక్కొక్కసారి అందుకని నేను ప్రసంగించింది అంతా కూడా నీకు ఫస్ట్ టైం అర్థం అవ్వకపోవచ్చు, కానీ అర్థం అవ్వకపోయినా నీ అంతరంగంలో నీ ఆత్మకు మాత్రం తెలుసు నువ్వు ఏదైతే విన్నావో అది నీ లోపల ఉన్నటువంటి సత్యానికి ఏకీభవిస్తుంది అని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో అక్కడ ఏం జరుగుతుంది, నీలో ఉన్నటువంటి జ్ఞానము ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానముతో ఏకీభవిస్తుంది. ఆమేన్. కానీ సత్యం ఏంటంటే, నేను చెప్తున్న విషయాలు నీ మనసుకి, మెదడుకి, ఆలోచనకి మొట్టమొదటిసారి వింటున్నావేమో, కానీ నీ అంతరంగం, నీ ఆత్మకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి విషయాలు చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. నీ మనసుకి, నీ ఆలోచనకి ఎందుకు తెలియదంటే ఎప్పుడు కూడా నీ చెవులు ఇటువంటిది వినలేదు అంతే. కానీ నీ ఆత్మకు ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకు? నీ ఆత్మకు తెలిసినటువంటివి ఎవరిదో ఈ చెవులతో విన్నదాన్ని బట్టి కాదు తెలిసింది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడ్డది. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా? ఎస్ పాస్టర్.
సో ముందరి నుంచే మీకు తెలుసు. నువ్వు వేరే మతం నుంచి వచ్చినా, డినామినేషన్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు విశ్వసిస్తావో ఆ ఆత్మ నీలో ఉన్నది, ఆ ఆత్మ నీ మీద ఉన్నది. సో అందుకనే మొట్టమొదటిసారి వింటున్నా, మొట్టమొదటిసారి నీ నీ మనసుకి అన్ని అర్థం అవ్వకపోయినా ఏం జరుగుతుంది? చెప్పేది మాత్రం సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. సో దాని తర్వాత చూడండి ఇంకొక వచనంలో, verse 12, now we have received not the spirit of the world but the Spirit who is from God, that we might know the things that have been freely given to us by God. గమనించండి, now we have received not the spirit of the world. లౌకిక ఆత్మ ద్వారా మనం తెలుసుకోవట్లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. Hallelujah. Amen. That means we are not learning these things the way the world learns these things. మరి లోకము నేర్పిస్తున్నట్లుగా మనం ఈ విషయాల్ని నేర్చుకోవట్లేదు. So remember the divine order. కాబట్టి దైవికమైన క్రమమును చూడండి. Hallelujah. Amen. The divine order is you know all things. మరి దైవికమైన క్రమం ఏంటంటే అన్ని విషయంలో మీరు ఎరిగి ఉన్నారు. Then there is the growth in knowledge. మరి ఆ యొక్క జ్ఞానంలో ఒక విరుగుడు వచ్చి ఉన్నది. And the marriage or the intermingling of that knowledge. కాబట్టి ఆ యొక్క అంతరంగంలో ఉన్న జ్ఞానము ఎదిగే జ్ఞానముతో ఆ యొక్క వివాహము జరుగుతూ ఉన్నది. If you understand that, say amen. అర్థమవుతే ఆమేన్ అని Here చెప్పండి. he says that we may know the things that have been freely given to us by మనకు God. ఉచితముగా ఇవ్వబడిన విషయాల్ని మనం ఎరిగి ఉన్నాము. ఉచితంగా ఇవ్వబడిన. మళ్ళొకసారి, ఇవ్వబడిన అంటే జరిగిన విషయం గురించా, జరగబోతున్న విషయం గురించా? జరిగిన విషయం గురించి. జరిగిన విషయం. చూడండి, అందుకని అంటాను, క్రైస్తవులుగా చాలా విషయాలు మనం ఏదైతే ఉచితంగా దేవుడు ఇచ్చాడో మనం తెలుసుకుంటే మన ప్రార్థనలో సగం ఆగిపోవచ్చు. అంటే ప్రార్థన తక్కువ చేయమంటున్నానా? నీ ప్రార్థన నీకు అవసరతల గురించి కాకుండా నీ ప్రార్థన ఆయనతో సహవాసం చేసేటటువంటి విధానంలో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళగానే దేవా ఇచ్చే ఆమేన్ అని వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేస్తున్నామంటే ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఆమేన్. అందరూ సహవాసం అనండి. సహవాసం. సో అందుకనే ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నాడు చూడండి, that we may know the things that have been freely, అందరూ ఫ్రీలీ అనండి. ఫ్రీలీ గివెన్ అంటే ఫ్రీగా దేవుడు నీకు ఇచ్చిన విషయాలు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి ప్రశ్న, వాట్ హ్యాస్ బిన్ ఫ్రీలీ గివెన్ టు యూ బై గాడ్? దేవుని చేత ఉచితంగా నీకు ఏమి ఇవ్వబడి ఉన్నది అని అడిగినప్పుడు చాలా మంది ఏమి ఇవ్వబడ్డదో వాళ్ళకి తెలియదు. చాలా మంది జీవితాల్లో ఏమి ఇవ్వబడ్డదో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? నీకేదన్నా అవసరం ఉంటే దేవుడిని అడుగు, మొరపెట్టు. సో వాళ్ళు ఎవరో తెల్లింటికలతో ఉన్న వ్యక్తి అది చెప్పాడు కాబట్టి, ఐ సే దిస్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ, ఓకే, అటువంటి వ్యక్తి ఎవరో చెప్పారు కాబట్టి ఇప్పుడు అది సత్యమని వాళ్ళు కూడా నమ్మి ఆ విధంగా జీవించడం మొదలు పెడతారు. కానీ నిజంగా దేవుడు ఉచితంగా మనకి ఏం బయలుపరిచాడో, ఉచితంగా మన కోసం ఏమి ఇచ్చాడో, ఉచితంగా మన కోసం ఏమి సృష్టించాడో అది మనకి చాలా మందికి ఇంకా తెలియదు. ఏం తెలుసు? తెల్లంటుకలతో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడో తెలుసు మనకి. హల్లెలూయా. ఆమేన్. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఏది బయలుపరిచాడో దాని ప్రకారం మనం జీవించడం మొదలు పెడితే, దెన్ యూ విల్ వాక్ ఇన్ ద డివైన్ ఆర్డర్ ఆఫ్ ద స్పిరిట్. అప్పుడే ఆత్మ యొక్క దైవికమైన క్రమంలో, జ్ఞానంలో మనం నడవగలము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. Go with me, Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. I'll finish in a few minutes. నేను కొన్ని నిమిషాలు ముగిస్తాను. కొన్ని నిమిషాలు, ఓకే. Colossians chapter 3 and verse 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఓకే, గమనించండి. ఇందాకేమన్నాను? నూతన సృష్టిగా మార్చబడినప్పుడు కొన్ని విషయాలు నీ జీవితంలో సమస్తము క్రొత్తవాయను అనేది మనం తెలుసుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతూ ఉంటున్నాను. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించలేని వారినై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును
కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారగొట్టుకును మనల్ని అది సరిపోతుంది అనుకుంటా. చూడండి, ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను చూడండి, న్యూ కింగ్ జేమ్స్ లో. అండ్ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్, అందరు న్యూ మ్యాన్ అనండి, నవీన అంటే ఈ నూతన సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ హూ ఈస్ renewed in knowledge. Listen, according to what? Renewed in knowledge according to the image of Christ who created him. మీరు పరితగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. ధరించుకొని ఉన్నారు, ధరించుకుంటారు అన్నాడా? ఏమన్నాడు? ధరించుకొని ఉన్నారు, ధరించుకొని ఉన్నారు, పాస్ట్ టెన్స్. ఇంగ్లీష్ లో చూడండి ఎలాగుందో మళ్ళీ ఒకసారి. యూ హ్యావ్ బిన్ రిన్యూడ్ ఇన్ నాలెడ్జ్. ద న్యూ క్రియేషన్ ఈజ్ రిన్యూడ్ ఇన్ దిస్ నాలెడ్జ్. మరి నూతన సృష్టి ఈ యొక్క జ్ఞానం నందు నూతన పరచబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. నూతన సృష్టి నూతన జ్ఞానముతో జీవించాలి. అర్థమవుతుందా? సమస్యలు ఎప్పుడు వస్తాయంటే నూతన సృష్టి పాత జ్ఞానము, లోక జ్ఞానముతో ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు పెద్ద సమస్య. కానీ నూతన సృష్టి నూతన జ్ఞానముతో ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతాడో యేసు క్రీస్తులాగా జీవించగలుగుతాడు, యేసు క్రీస్తులాగా విజయం చూడగలుగుతాడు. హల్లెలూయా. సో హియర్ హి సేస్, సో హి హస్ బీన్ రిన్యూడ్. నూతన పరచబడడం. నూతన పడ్డాడా పడతాడా? పడ్డాడు. ఎప్పుడు? పరలోకానికి వెళ్ళినప్పుడా? అర్థమవుతుందా ఇప్పుడు? చూడండి, అన్ని పరలోకం 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 అనేటప్పటికి చాలాసార్లు ఏం చేస్తాం, ఏదైతే ఇప్పుడు అనుభవించాలో అవి కూడా నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తానులే అనుకుంటారు చాలామంది. దేవుడు ఏమంటున్నాడు, నేను వచ్చిందే, సిలువ మీద మరణించిందే పరలోకాన్ని నీకు తీసుకురావడానికి. హల్లెలూయా. హల్లెలూయా. So here he says, you have been renewed in knowledge according to the image of Jesus or Christ who created him. Amplified version lo ilaguntadi chudandi. Renewed and remodeled into fuller and more perfect knowledge upon knowledge after the image, the likeness of him who created us. Now, a word knowledge anu undi chudandi, adi Greek lo epignosis ane padamu nunchi vachindi. Okay, epignosis, అందరూ epignosis అనండి. Epignosis means the precise and correct knowledge. ఎపిగ్నోసిస్ అంటే స్పష్టమైనటువంటి ఆ యొక్క నిశ్చయతను గురించినటువంటి జ్ఞానమై ఉంటున్నది. Precise and correct knowledge. ఖచ్చితమైన మరియు సరి అయిన జ్ఞానమునే ఎపిగ్నోసిస్ అంటారు. So which means when you became a Christian, కాబట్టి మీరు ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతూ and ఉన్నారో, the anointing of God is upon your life, మరి దేవుని యొక్క అభిషేకము జ్ఞానం మీ మీద ఉన్నప్పుడు, you have precise and correct knowledge of God. మరి దేవుని జ్ఞానము గురించినటువంటి ఖచ్చితమైనటువంటి జ్ఞానము, సరి అయిన జ్ఞానమును మీరు కలిగి You ఉంటారు. will not be led astray. చూడండి, మీరు తొట్టిల్లరు. The precise knowledge of God is within you. మరి ఖచ్చితమైన స్పష్టమైన జ్ఞానము మీ లోపల ఉంటూ ఉన్నది. That means you know how to think about God. అనగా దేవుని గురించి ఎలా ఆలోచించాలో మీరు ఎరిగి ఉంటారు. You know how to change things in your life. మీ జీవితంలో పరిస్థితులు ఎలా మార్చుకోవాలో మీకు తెలిసి You ఉంటుంది. know how to set your family. మీ కుటుంబాన్ని ఎలాగా సరి చేసుకోవాలో మీకు తెలుస్తూ You know ఉంటుంది. how to set your marriage. మరి మీ వివాహమును ఎలా సరి చేసుకోవాలో మీకు తెలుస్తూ You ఉన్నది. know how to set your business. మీ వ్యాపారంను ఎలా సరి చేసుకోవాలో తెలుస్తూ You ఉన్నది. know how to set your ministry. మీ పరిచర్యను ఎలా సరి చేసుకోవాలో You తెలుస్తూ know ఉన్నది. how to make decisions in life. మీ జీవితంలో ఆ యొక్క నిర్ణయాలు, తీర్మానాలు ఎలా తీసుకోవాలో Because తెలుస్తూ ఉన్నది. you know you have the precise and correct knowledge on the inside of you. ఎందుకనగా దేవుని గూర్చినటువంటి ఖచ్చితమైన సరి అయిన జ్ఞానమును మీరు కలిగి ఉన్నారు గనుక. In 1 John chapter 2 and verse 20, here is what it says. యోహాను రాసిన మొదటి పత్రిక 2:20 అంటున్నాడు, But you have an anointing from the Holy One and you know all things. కాబట్టి ఆయన గుర్చినటువంటి అభిషేకం అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. How many things? సమస్తమును. ఎన్ని విషయాలు తెలుసంట? అన్ని విషయాలు, సమస్తము. ఎందువలన తెలుసు? ఆయన అభిషేకము బట్టి, ఆమేన్. ఆత్మ బట్టి,
పరిశుద్ధాత్మ బట్టి. By the anointing you know all things. అభిషేకమును బట్టి సమస్తమును మీరు ఎరుగుదురు. Verse 27. 27వ వచనం. But the anointing which you have received from him abides in you. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక. Let me read it this way. But the spirit of knowledge which you have received from him abides in you. మరి ఆయన వలన మీరు పొందిన జ్ఞానము మీలో నిలిచిచున్నది. Then it goes on to say, and you do not need anyone to teach you, but as the same anointing teaches you concerning all things, and is true and is not a lie, and just as it has taught you, you will abide in him. కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన జ్ఞానము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారము. Say, the Holy Spirit is in me. Holy Spirit is in me. The Holy Spirit teaches me. The Holy Spirit teaches me. The Holy Spirit knows all things. The Holy Spirit knows all things. And therefore I know all things. I know all things. Hallelujah. Hallelujah. సో అందుకని బైబిల్ చదివినప్పుడు ఇది అర్థం అవట్లేదు, అది అర్థం అవట్లేదు, ఇది తెలియదు, నాకు అది తెలియదు. యు నో ఆల్ థింగ్స్. Amen. Amen. అంటే కానీ పాస్టర్ గారు అలాగే ఎలాగంటారండి అంటే నిజంగానే నాకు తెలియట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, చదివాను నాకు అర్థం అవ్వట్లేదు, ఆ వచనం నాకు అర్థం అవ్వట్లేదు. అందుకనే డివైన్ ఆర్డర్ అంటే దైవిక క్రమము. దైవిక క్రమము గుర్తుపెట్టుకో, మర్చిపోద్దు అది ఎప్పుడు. దైవిక క్రమము. దైవిక క్రమం అంటే ఎలాగ మొదలవుతుంది? నాకు తెలీదు, ఇప్పుడు నేను తెలుసుకుంటాను కాదు. దైవిక క్రమం ఎక్కడ మొదలవుతుంది? ఆయన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు, అభిషేకము ఉన్నది కాబట్టి నాకు అన్నీ తెలుసు. అది విశ్వాసం. నాకు అన్నీ తెలుసు. గమనించండి, అంటే మరి గర్వం వచ్చేస్తుంది. గర్వం ఎలా వస్తుంది? ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? గట్టిగా, దేవుడి నుంచి వచ్చింది. పోనీ దేవుడు నీకు ఎక్కువ ఇచ్చేసాడు, నీ పక్కన వాళ్ళకి తక్కువ ఇచ్చాడా? మరి ఇంకా గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ 2 చేతులు ఉన్నాయి. అర్థమవుతుందా? 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి 5 ఏళ్ళు? చాలా సంతోషం 5 ఏళ్ళు ఉన్నాయని. గుర్తొచ్చినప్పుడల్లా దేవా కృతజ్ఞతలు. ఎందుకు? ఎవరిచ్చారు? మరి ఇంక గర్వం ఎక్కడి నుంచి? నేను చిన్నప్పుడు తెలుసా ఎంత కష్టపడ్డానో, కష్టపడిన తర్వాత ఇలాగ 5 ఏళ్ళు వచ్చినాయి. కష్టంతో వచ్చినాయా? మరి ఇంక గర్వం ఎక్కడిది? గర్వం ఎక్కడిది? అది సాతాను చెప్పిన అబద్ధం. అటువంటి అబద్ధం నమ్మడంతో చాలాసార్లు, ఎస్పెషలీ మనకి మన ఇండియాలో, భారతదేశంలో, అంటే మరి ఉత్తి తెలుగు వాళ్ళతో ఇలాగ ఉంటుందో వేరే వాళ్ళతో కూడా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎస్పెషలీ తెలుగు చర్చెస్, తెలుగు ప్రాంతాలకి నేను వెళ్ళిన దగ్గర హ్యూమిలిటీ అంటే సాత్వికము, లేకపోతే దీన మనసు ఉండడం, తగ్గింపు. చాలా మంది మనం నిజంగా ఏదైతే తగ్గింపు అనుకుంటామో అది గర్వం. ఏదైతే నిజంగా గర్వం అనుకుంటామో అది నిజంగా వాక్యానుసారంగా అది తగ్గింపు. ఎన్నో ఆచారాల గురించి ఆలోచిస్తాం, ఆయన చెప్పింది మర్చిపోతాం. అంటే అలాగ అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటే ఏంటి? వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుడా? వాళ్ళు ఏమనుకుంటారో అనే బదులు దేవుడు ఏమనుకుంటాడో ఫస్ట్ అడగండి. దేవుడు ఏమనుకుంటాడు? ప్రతి ఊపిరి ఆయన నుంచి వచ్చేది. ఆయన ఏమనుకుంటాడో ఆలోచించకుండా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు వదిలేస్తారేమో, వాళ్ళు గర్వం అనుకుంటే ఏంటి?
ప్రశ్న ఏంటంటే అది నిజంగా గర్వమా? వాక్యానుసారంగా అది నిజంగా గర్వమా? అది గర్వము కాకపోతే దానిలోనే నువ్వు జీవించాలి. అది నీ పిలుపు. వేరే వాళ్ళని సంతోష పెట్టడం కాదు, ఆయనని సంతోష పెట్టడం నీ పిలుపు. అన్నంత మాత్రాన అందరికీ ఇబ్బందికరంగా ఉండమనట్లేదు నేను, కానీ జ్ఞానము వాడండి. ఎవరిని సంతోష పెడుతున్నాము, ఎవరిని నమ్ముతున్నాము, ఏ సత్యములో నడుస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. కానీ ఎప్పుడైతే నువ్వు దైవిక ఆర్డర్, డివైన్ ఆర్డర్ ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో, అప్పుడు నువ్వు చదివినప్పుడల్లా ప్రతిదీ బయలుపరచబడుతుంది. ఏదైతే నీకు ఇక్కడ తెలుసో ఇక్కడ కూడా తెలుస్తుంది. ఆమేన్. ఎప్పుడన్నా నీకు చదివినప్పుడు నీకు అర్థం అవ్వలేదు అంటున్నావు చూడు, అది ఎక్కడ అర్థం అవ్వలేదు తెలుసా? ఇక్కడ కాదు, ఇక్కడ. ఎక్కడ అర్థమైంది తెలుసా? అంతరంగంలో, నీ ఆత్మ. సో నువ్వు ఏం చెప్పాలి? దేవా, నేను చదివిన ప్రతి వచనం కూడా నాకు అర్థమైనందుకు కృతజ్ఞతలు. ఆమేన్. సో అప్పుడు ఏం జరుగుతుంది? లోపల ఆత్మలో ఏదైతే బయలుపరచబడ్డదో అది నీ మనసుకి కూడా బయలుపరచబడుతుంది. చూడండి, ఆ ఆత్మ, ఆ నిజమైన తగ్గింపు లేదనుకో, ఓ నేను బైబిల్లో ఫుల్ నాలెడ్జ్లో పెరిగిపోతాను, ఎందుకంటే ఈ బైబిల్ కాలేజ్కి వెళ్తున్నాను, ఆ సెమినరీకి వెళ్తున్నాను, ఇక్కడ సర్టిఫికెట్, అక్కడ గ్రాడ్యుయేషన్, ఇక్కడ పిహెచ్డి. దాని ద్వారా కాదు. మొన్న ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే, పుట్ దట్ వర్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఇన్ ఫస్ట్ సర్వీస్, జెనసిస్ చాప్టర్ 3. మొన్న ఒకరితో మాట్లాడుతుంటే verse 19. Okay, see here the Bible says, for out of it you were taken, for dust you are and dust you shall return. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మొన్న ఒకరు ఈ వచనం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. పరిస్థితిలో వాళ్ళు పెద్దోళ్ళు. సో నేను నోరు మూసుకున్నాను. అందరికి ఇలాగే కదా, అందరికి ఇలాగే కదా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బైబిల్లో ఉందా ఈ వచనం? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది పాస్టర్. ఉంది. సత్యమా కాదా? సత్యం. ప్రశ్న, మూడో ప్రశ్న, ఎవరి కొరకి సత్యం? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? కరెక్టే అండి, మనం మట్టి నుంచి వచ్చాము, మట్టికి తిరిగి వెళ్తాం అని ఎవరన్నారు? నువ్వు మట్టి నుంచి వచ్చావా? కొంతమంది ఏంట్రా బాబు అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు అంటే, మరి వాక్యంలో మట్టే కదండి అది. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? వాక్యము శరీరమాయను. మట్టికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. మరి నువ్వు మట్టి నుంచి అనుకుంటున్నావు ఎందుకు? మట్టిలోకి వెళ్తామని ఎలాగ ఆలోచించగలుగుతావు? ప్రతి ఆదివారం మనం నుంచొని ఏమంటాము? కన్ఫెషన్ చేపిస్తాను. అక్షయ బీజము, born of the incorruptible seed of the word of God. దేవుని యొక్క వాక్యమును అక్షయమయ బీజంలో నుండి మనం పుట్టి ఉన్నాము. మట్టి నుంచి వచ్చింది నీ శరీరము. పాపములో ఉన్నప్పుడు మట్టి. నూతన సృష్టిగా మార్చబడ్డావు, తిరిగి జన్మించావు. దేనితో? మట్టితోనా? నో. దేనితో? అక్షయమగు వాక్యము. దేనితో? అక్షయమగు వాక్యము. ఆమేన్. ఆత్మ. The words that I speak unto you are their spirit and they are life. నేను మీతో మాట్లాడుచున్నటువంటి మాటలు అవి ఆత్మయు ఆ జీవమునై. వాక్యము నీకు జీవమునిచ్చింది. ఆమేన్. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నువ్వు మట్టి కాదు,
వాక్యము నీకు జీవమునిచ్చింది. ఆమేన్ ఆమేన్. వాక్యము నీకు జీవమునిచ్చింది. yes hallelujah. వాక్యము నీకు జీవమునిచ్చింది. అందుకనే యేసుక్రీస్తు మట్టితో పుట్టలేదు, చనిపోయినప్పుడు మట్టికి వెళ్ళలేదు. మట్టిలో పెట్టడానికి చూసినా 3 రోజుల తర్వాత బయటకు వచ్చేసాడు. ఎందుకు? మట్టితో సంబంధం లేదు అతనికి. మట్టితో సంబంధం లేదు ఆయనకి. మట్టిని సృష్టించాడు, మట్టి ఆయన్ని సృష్టించలేదు. మట్టిని ఆయన సృష్టించాడు. మట్టి ఆయన మీద ఉండడం కాదు, మట్టి ఆయన కింద ఉండాలి. అందుకని బైబిల్ వాట్ సో ఎవర్ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్. దేవుని మూలముగా పుట్టి ఉన్న వారు లోకమును జయించి ఉన్నారు. వాట్ సో ఎవర్ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరైనా సరే, యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. మీరు దేవుని మూలముగా పుట్టి ఉన్నారు. యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. మీరు దేవుని మూలముగా పుట్టి ఉన్నారు. Somebody say I am born of God. I am born of God. Stand to your feet. Say I am born of God. I am born of God. Say I overcome the world. I overcome the world. Greater is he that is in me Greater is he that is in me than he that is in the world. than he that is in the world. Hallelujah. Hallelujah. So just like Jesus was from the Father and he returned to the Father, యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి వచ్చి మరలా తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగానే you are born of the word and you shall return to the word. మీరు వాక్యం మూలముగా జన్మించున్నారు కనుక మరలా వాక్యములోనికి మీరు వెళ్ళాలి. Hallelujah. 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 That's why I declare one more time, nobody under the sound of my voice will die an untimely death, or nobody will die sick in a hospital bed in the name of Jesus. నా స్వరం వింటున్నావు, ఏ ఒక్కరు కూడా వయసులకు మునిపే చనిపోకూడదు. హాస్పిటల్లో పడక మీద ఏ ఒక్కరు చనిపోకూడదు. Get rid of that consciousness. అలాంటి అవగాహన మనస్సాక్షితో మీరు తీసివేయండి. You will live and not die. మీరు బ్రతుకుదురు, చనిపోరు. You will fulfill the divine destiny for your life. మీ జీవితంలో ఉన్న దైవికమైన గమ్యస్థానాన్ని మీరు నెరవేరుస్తారు. When you are finished, మీరు ఆ కార్యమును ముగించినప్పుడు you will return. అప్పుడు మీరు తిరిగి వెళ్తారు. That is Amen. your portion. Amen. Amen. సో గమనించండి, జెనసిస్ 3:19, ఆదికాండం 3:19 బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. సత్యమా? సత్యము, కానీ అది నీకు సంబంధించిన సత్యము కాదు. అలాగెలా కనగలుగుతారు? అది యేసుక్రీస్తుకి సంబంధించిన సత్యమా? మరి నువ్వు ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో ఉన్న తర్వాత. క్రీస్తులో ఉన్న తర్వాత ఆయనకి జరగంది నీకు ఎలా జరుగుతుంది? నువ్వు ఆయనలో ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయనలో ఉన్నావు. సో ఆయనకి జరగంది నీకు జరగదు. అందుకనే నువ్వు పరలోకంలో ఎవరితో కూర్చున్నావో ఆయనతో. ఆమేన్. ఆమేన్. ఆయనతో. సో ఇక్కడ నీ పని అంతా అయిపోయిన తర్వాత నీ పొజిషన్కి వెళ్తావు, అంతే. హల్లెలూయా. ఆమేన్. యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. మీరు సో అందుకనే దేవుని మూలంగా పుట్టి ఉన్నారు. ఆ జ్ఞానముతో జీవించండి. ఆయన నుంచి వచ్చినటువంటి జ్ఞానము ఏదైతే ఆయన బయలుపరిచాడో అది తెలుసుకొని, అంతేగాని ఎవరో ఇలాగన్నారంట, ఎవరో అలాగన్నారంట, ఆ డిబేట్ వింటున్నాను, ఈ డిబేట్ వింటున్నాను, ఇక్కడ ఈ సంఘంకి ఆ సంఘానికి, ఇక్కడ ఈ పరిచర్య అవుతుందంట, అక్కడ ఆ పరిచర్య అవుతుందంట, ఇక్కడ ఈయన వాక్యం ఇలా చెప్పాడంట, ఆయన వాక్యం అలా చెప్పాడంట. ఎవరు వాక్యం ఏ విధంగా చెప్పినా అది నీకు అనవసరం. దేవుడు నిజంగా నిన్ను అంత అధికారం ఇచ్చాడు, వేరే వాళ్ళని కరెక్ట్ చేసే అంత అధికారం ఇచ్చాడు, అటువంటి పరిచర్య ఇచ్చాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చేసేటటువంటి పరిచర్య ఎక్కడ కూడా నేను నూతన నిబంధనలో కనిపించదు నాకు. అపోస్తలుడు పౌలు కూడా ఎక్కడ కరెక్ట్ చేశాడు? ఆయన సంఘములోకి వచ్చి వేరే బోధ చెప్తుంటే అప్పుడు కరెక్ట్ చేశాడు. సో డిబేట్లలో దీంట్లో మర్చిపోవద్దు. దేవుడు నీకేది బయలుపరిచాడు,
సత్యము తెలుసుకో, అభిషేకముతో జీవించడం మొదలుపెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తండి, దేవునితో మాట్లాడండి. ఏదైతే పొందుకున్నావో దానిలో జీవించడానికి, నడవడానికి సహాయం పొందుకోండి. సహాయం, నూతనంగా సహాయం పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోందోలో రాబాసి కిరి మందిరి బారామా షెటెరే మందే లేరల మందిరి కెరే మా సోకోరోలో మందే హిరి అందరల మాసే కెరెరెలే మందలో రాల మాసేరి అందరెరి అందే Yes, Lord. Yes, Lord. ఓల మందలేరి అందరోల మాసే కెరెరెలే మందలేరి అందరల బాసే ఏరి అందరే కెరెరెలే మందలో రి అందరెరి అరల మాసే కెరె మందే ఏరి అందలేలే మందలో రి అందరే కెరెరెలే మందలో నీ అందరే అందరే కెరెరెలే. భాషల్లో మాట్లాడగలిగిన వాళ్ళందరూ కూడా నోరు విప్పి భాషల్లో మాట్లాడాలి. రోందలార మాసే కెరె మందే ఏల మందలేరి అందరూ రల మాసే కెరె మందే షోరే అందలేరి అందరాల మాసోర మందరే కెరెరెలే మందలోరి అందే ఏర మందరో కొరొరలో మందలేరి అందే ఆరి అందరో కొరొరలో మందలే శని అందలే రి అందరో రల మాసే కెరె మందే లేరే మందో షోరి అందే రే కెరెరెలే మందో లారా మందే రే కెరెరెలే మందే లేబారా మాసే. లిఫ్ట్ అప్ యువర్ వాయిసెస్ టు హెవెన్. మీ స్వరములను పరలోకమును వైపు Lift up ఎత్తండి. your voices to heaven. మీ పరలోకం వైపు మీ స్వరములను ఎత్తండి. Sing your own song to your Savior. మీ రక్షకునికి మీ స్వకీర్తనలు మీరు Sing పాడండి. your own song to your Heavenly Father. మీ పరలోకపు తండ్రికి మీ సొంత కీర్తనలు మీరు పాడండి. Brondoro kororo mandele nandere andara la masse rondoro kororo mandele brandere kere mande iri mandoro kororo mande la ramandoro koro masse kere mandele reande sharama sokororo mandele brandere kere mandere ria reba mama mama mandoro riandere riande shikara la mandele riando shora mandere riandoro kororo mande rondo ne kerere mandele kerere mande shekere mandere kerere mondo lo brase kerere mande sheba mama mandere kerere mande o brandere kerere maso kororo mandele brondere kerere mandele broso. Be still and know that He is God. ఆయన దేవుడు ఉత్తముడని మీరు రుచి చూస్తే He has thought about every area of your life. ఆయన నీ జీవితంలో ప్రతి కోణం ప్రతి రంగంలోనూ He's thought about పనిచేస్తాడు. every situation of your life. ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని గురించి He's a మాట్లాడుతున్నాడు. good God. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. He's a good Father. ఆయన మంచి తండ్రి అయి ఉన్నాడు. He's your heavenly Father. ఆయన మీ పరలోకపు తండ్రి అయి He's the ఉన్నాడు. one that has given you life. ఆయన మీకు జీవమునిచ్చిన He's వాడు. the one that has given you birth. ఆయన మీకు జన్మనిచ్చిన You're a వాడు. new creation in Him. మీరు ఆయన యందు నూతన సృష్టి అయి ఉన్నారు. All things have passed away. ఓ పాతవి సమస్తము గతించెను. Behold, all things have been made new. ఎదుగో సమస్తము కృతవాయను. The Spirit of the Lord God is upon you. దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉన్నది. The Spirit of knowledge is upon you. మరి జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ మీ మీద And ఉన్నది. you know all things. మీరు సమస్తమును తెలుసుకొని ఉన్నారు, ఎరిగి Heavenly ఉన్నారు. Father, I declare your blessing upon your people. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రజలపైన ఆశీర్వాదాన్ని I thank you that పలుకుతున్నాను. healing belongs to them. ప్రభువా, స్వస్థత వారి భాగమైన చెంది ఉన్నది. Father, I thank you that kidneys are being healed right now in the name ఇప్పుడే of వారి Jesus. కిడ్నీలు యేసు నామములో స్వస్థత I పరచబడును declare, గాక. thank you, Lord, that backaches are being healed right now in the name of Jesus. ప్రభువా, వారి నడుము నొప్పిలు యేసు నామములో స్వస్థత పొందుకొనును గాక. I thank you, Father, that things are turning around in the lives of your people. ప్రజల జీవితాల్లో పరిస్థితులు తిరిగి మార్చబడుతున్నాయని I thank you, Lord, నమ్ముతున్నాము. that your promises are being fulfilled. ప్రభువా, నీ ఉద్దేశము వారి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నది. Give you the praise, the glory, and the honor. సమస్త స్తుతి మహిమ ఘనత నీకే I declare this చెల్లిస్తున్నాను. entire week to be a week filled with victories, Lord.
ప్రభా ఎవరైతే బలహీనులు ఉన్నారో ఈ వారం అంతా కూడా గొప్ప విజయము చేత And I నింపబడును declare గాక. in the mighty name of Jesus యేసు శక్తిగల నామములో that these last ప్రకటిస్తున్నాను. 4 months of this year ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న ఈ will 4 be the నెలలు best 4 months that you've ever experienced in your life. మునుపు మీ జీవితాల్లో అనుభవించినటువంటి శ్రేష్టముగా వారు What no అనుభవించును గాక. eye has seen, ఏ నేత్రము చూడని what no విధముగా, ear has heard, ఏ చెవు వినని విధముగా, that will what is your order of the day for the next 4 months of your life in Jesus mighty name. యేసు నామములో మీ మరో 4 నెలలు ఆ రీతిగా క్రమపరచబడును Come on, give a గాక. loud clap offering unto Jesus. యేసుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. I said a loud clap offering unto Jesus. ఒక బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధికి చెల్లించండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Amen and amen. ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.